ज्योतिबिन्दु परमात्मतो आत्मिकमिलनमिदि अव्यक्तमिलनमिदि परमानन्दपु अनुभवमु ओ परमानन्दपु अनुभवमुलतो धन्यमయ్యే जीवनमु ज्योतिबिन्दु परमात्मतो आत्मिकमिलनमिदि अव्यक्तमिलनमिदि अनुभूतुल मिलनमिदि अव्यक्तमिलनमिदि प्रभु प्रेमकु मूलमन्त्रमे सम्पूर्ण समर्पण प्रभु सेवलो अर्पितमे ఈ నా జీవితము ఓ జ్ఞాన సూర్యుని కిరణాలే ఓ జ్ఞాన సూర్యుని కిరణాలే వర్షించే వరదానాలే జ్యోతిబిందు परमात्मतो आत्मिकमिलनमिदि अव्यक्तमिलनमिदि अनुभूतुल मिलनमिदि अव्यक्तमिलनमिदि ప్రేమ సాగరుని ప్రేమ అలలలో ఇక మునిగి తేలుదాం శివ పరమాత్మ ప్రేమ పాత్రులై శుభవరాన్ని పొందుదాం ఓ శాంతి సాగరుని కిరణాలే ఓ శాంతి సాగరుని కిరణాలే సర్వ సుఖాలకి మూలం జ్యోతిబిందు परमात्मतो आत्मिकमिलनमिदि अव्यक्तमिलनमिदि परमानन्दपु अनुभवमु ओ परमानन्दपु अनुभवमुलतो धन्यमయ్యే जीवनमु ज्योतिबिन्दु परमात्मतो आत्मिकमिलनमिदि अव्यक्तमिलनमिदि अनुभूतुल मिलनमिदि
ఓం శాంతి. మురళీ డేట్ 16/1/2026. మధురమైన పిల్లలారా, మీరు ఏ కర్మలు చేసినా దాని ఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. నిష్కామ సేవ కేవలం ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. ప్రశ్న: ఈ తరగతి చాలా అద్భుతమైనది. ఎలా? ఇక్కడ ఏ ముఖ్యమైన శ్రమ చేయాలి? జవాబు: చిన్నపిల్లలే కాక వృద్ధులు కూడా కూర్చొని చదువుకునే క్లాసు ఇదొక్కటే. ఈ తరగతి ఎంత అద్భుతమైనదంటే ఇందులో అహల్య, కుబ్జ సాధువులు వచ్చి ఒకరోజు కూర్చొని వింటారు. ఇక్కడ ముఖ్యమైనది స్మృతి ద్వారానే ఆత్మ శరీరము రెంటికి ప్రకృతి చికిత్స జరుగుతుంది. కానీ స్మృతి చేసేందుకు జ్ఞానం కూడా కావాలి. పాట: రాత్రి ప్రయాణి కూడా అలసిపోవద్దు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలు పాట విన్నారు కదా. ఆత్మీక తండ్రి తన పిల్లలకు దీని అర్థాన్ని కూడా తెలియచేస్తారు. విచిత్రం ఏమిటంటే గీత లేక శాస్త్రాలు మొదలైనవి తయారు చేయవారికి దీని అర్థం తెలియదు. ప్రతి విషయానికి అనర్థాన్నే వెతికి తీస్తారు. ఆత్మీక తండ్రి ఎవరైతే జ్ఞానసాగర్లో పతిత పావనులో వారు కూర్చొని దీని అర్థాన్ని తెలియచేస్తారు. రాజయోగం కూడా ఆ తండ్రే నేర్పిస్తారు. పిల్లలైన మీకు మనం మళ్ళీ రాజాదిరాజులుగా తయారవుతున్నామని తెలుసు. ఇతర పాఠశాలలో మేము మళ్ళీ బ్యారిస్టర్గా అవుతున్నామని అనరు. మరలా అనే పదము ఎవ్వరూ అనరు. 5000 సంవత్సరాల క్రితం వలె మళ్ళీ బేహద్దు తండ్రి వద్ద చదువుకుంటూ ఉన్నామని మీరు మాత్రమే చెప్తారు. ఈ వినాశనం కూడా మళ్ళీ తప్పకుండా జరుగుతుంది. ఎంత పెద్ద పెద్ద బాంబులను తయారు చేస్తూ ఉంటారు. చాలా శక్తివంతమైనవి తయారు చేస్తారు. అలాగే ఉంచుకునేందుకు తయారు చేయరు కదా. ఈ వినాశనం కూడా శుభకార్యం కొరకే కదా. పిల్లలు మీరు భయపడవలసిన అవసరమే లేదు. ఇది కళ్యాణకారి యుద్ధము. తండ్రి కళ్యాణం చేసేందుకే వచ్చారు. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశ కర్తవ్యాన్ని చేయిస్తారని కూడా అంటారు. కాబట్టి ఈ బాంబులో మొదలైనవి వినాశం కొరకే. ఇంతకంటే పెద్ద వస్తువు ఏదీ లేదు. జతలో ప్రకృతి బీభత్సాలు కూడా సంభవిస్తాయి. వాటిని ఈశ్వరీయ ఆపదలు అని అనరు. ఈ ప్రకృతి ప్రకోపాలు డ్రామాలో రచించబడి ఉన్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. చాలా పెద్ద పెద్ద బాంబులు తయారు చేస్తూ ఉంటారు. మేము పట్టణాలకు పట్టణాలే సర్వనాశనం చేస్తామని అంటారు. జపాన్ యుద్ధంలో వేసిన బాంబులు చాలా చిన్నవి. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్ద బాంబులు తయారు చేశారు. ఎప్పుడైతే ఎక్కువ కష్టాలలో పడతారో, సహనం చేయలేరో, అప్పుడు మళ్ళీ బాంబులు వేయటం ప్రారంభిస్తారు. చాలా నష్టం జరుగుతుంది. అది కూడా రిహార్సల్స్ చేసి చూస్తారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు. ఈ బాంబులు తయారు చేసేవారికి జీతాలు కూడా చాలా ఎక్కువగా ఇస్తారు. పాత ప్రపంచం వినాశానికి పిల్లలు బాగా సంతోషించాలి. పిల్లలు మీరు కొత్త ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. పాత ప్రపంచం తప్పకుండా వినాశం అవుతుందని మీ వివేకమే చెప్తుంది. కలియుగంలో ఏముందో, సత్యయుగంలో ఏముంటుందో పిల్లలకి తెలుసు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. సత్యయుగంలో ఇంతమంది మనుషులు ఉండరని తెలుసు. కాబట్టి వీరందరి వినాశనం జరుగుతుంది. ఈ ప్రకృతి ఆపదలు కల్పక్రితం కూడా సంభవించాయి. పాత ప్రపంచం సమాప్తం అవ్వనే అవ్వాలి. ఆపదలు
మొదటి నుండి చాలా సంభవిస్తూనే వచ్చాయి. కానీ అవి తక్కువ పరిమితిలో జరిగేవి. ఇప్పుడు ఈ పాత ప్రపంచమంతా సమాప్తం అవ్వనున్నది. పిల్లలు మీకు చాలా సంతోషం ఉండాలి. ఆత్మీక పిల్లలైన మనకు పరంపిత అయిన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ వినాశం మీ కొరకే జరుగుతుంది. రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితం అవుతుందని మహిమ కూడా ఉంది. గీతలో అనేక విషయాలు ఉన్నాయి. వాటి అర్థము చాలా బాగుంటుంది. కానీ ఎవరూ అర్థం చేసుకోలేరు. వారు శాంతిని వేడుకుంటూ ఉంటారు. త్వరగా వినాశనమైతే మనం వెళ్ళి సుఖంగా ఉంటామని మీరంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, సతో ప్రధానమైనప్పుడే సుఖంగా ఉంటారు. తండ్రి ఎన్నో పాయింట్స్ చెప్తూ ఉంటారు. కొందరి బుద్ధిలో బాగా కూర్చుంటాయి, కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటాయి. శివబాబాని స్మృతి చేస్తే చాలని ముసలోళ్ళు అనుకుంటారు. అలాంటి వారి కొరకు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని చెప్పబడుతుంది. అయినా ఆస్తిని పొందుకునేస్తారు. జతలో ఉంటారు. ప్రదర్శనీలలో అందరూ వస్తారు. అజామిల్లంటి పాపాత్ములు, వేశ్యులు మొదలైన వారందరినీ ఉద్ధరించాల్సి ఉంటుంది. పాకీ పని చేసేవారు కూడా మంచి దుస్తులకు ధరించి వచ్చేస్తారు. గాంధీ గారు అంతరాని వాళ్ళను కూడా స్వతంత్రులుగా చేసేశారు. వారి జతలో భోంచేసేవారు కూడా. తండ్రి కూడా వద్దనరు. వీరిని కూడా ఉద్ధరించాలని భావిస్తారు. పనితో ఎటువంటి సంబంధము ఉండదు. తండ్రితో బుద్ధి యోగం జోడించటమే ముఖ్యమైనది. తండ్రి స్మృతి చెయ్యాలి. నన్ను తాకలేరని ఆత్మ అంటుంది. మనం సతో ప్రధాన దేవీ దేవతలుగా ఉండేవాళ్ళము. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ చివర్లో పతితులుగా అయ్యాము. ఇప్పుడు ఆత్మ అయిన నేను మళ్ళీ పావనంగా అవ్వాలి. సింధులో ఉన్నప్పుడు ఒక కొండజాతి స్త్రీ వచ్చేదని, తాను ధ్యానంలోకి వెళ్ళేదని మీకు తెలుసు. పరిగెత్తుకొని వచ్చి కలుసుకునేది. తనలో కూడా ఆత్మ ఉంది కదా అని అర్థం చేయించబడేది. తండ్రి వద్ద ఆస్తి తీసుకునే అధికారము ప్రతి ఆత్మకు ఉన్నది. ఈమెను జ్ఞానము తీసుకోనివ్వండి అని వాళ్ళ ఇంటి వాళ్లకు చెప్పాము. మీ వద్దకు వస్తే మా ఇంటిలో వంశంలో పెద్ద గొడవలు అవుతాయని చెప్పేవారు. భయంతో వాళ్ళని తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఎవరు వచ్చినా మీరు వద్దనరాదు. అబల, గణిక, కొండజాతివారు, సాధువులు మొదలైన వారందరినీ ఉద్ధరిస్తారని గాయనం ఉంది. సాధువుల నుండి కొండజాతివాసుల వరకు అందరినీ తండ్రి ఉద్ధరిస్తారు. పిల్లలు మీరు ఇప్పుడు చేసే యజ్ఞ సేవ చాలా ప్రాప్తి కలుగుతుంది. అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. రోజు రోజుకి ప్రదర్శనే సర్వీసు చాలా వృద్ధి చెందుతుంది. బాబా బ్యాడ్జీలను కూడా తయారు చేయిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వీటిపై అర్థం చేయించండి. వీరు తండ్రి, ఇతను దాదా, ఇది తండ్రి ఇచ్చే ఆస్తి అని వారికి చెప్పండి. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు పావనమైపోతారు. గీతలో కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి అని ఉన్నది. కానీ ఇందులో నా పేరు ఎగరగొట్టి కొడుకు పేరుని వేసేశారు. రాధాకృష్ణుల మధ్య సంబంధమేదో భారతీయులకు కూడా తెలియదు. వారి వివాహం మొదలైన ఏ చరిత్ర గురించి కూడా చెప్పరు. ఇద్దరూ వేరువేరు రాజధానులకు చెందినవారు.
ఈ విషయాలను తండ్రి కూర్చొని తెలియచేస్తూ ఉన్నారు. ఇది ఒకవేళ అర్థం చేసుకొని భగవాను వాచ అంటే అందరూ వారిని తరిమివేస్తారు. ఇది నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు, ఆయన ఎలాంటి గురువు అని అడుగుతారు. బ్రహ్మకుమారీలు అంటే కోపంతో ఎగిరిపడతారు. ఈ గురువులే రాధ్యాలే సమాప్తమైపోతాయి. ఇలా చాలామంది వస్తారు, వ్రాసి కూడా ఇస్తారు, తర్వాత కనిపించరు. తండ్రి తన పిల్లలకు ఎటువంటి కష్టము ఇవ్వరు. చాలా సహజమైన యుక్తిని తెలియచేస్తారు. ఎవరికైనా పిల్లలు లేకుంటే పిల్లలను ఇవ్వమని భగవంతుణ్ణి వేడుకుంటారు. పిల్లలు పుడితే వారిని చాలా బాగా పెంచుకుంటారు, చదివిస్తారు. పెద్దవాళ్ళైన తర్వాత ఇప్పుడు నీ కాళ్ళపై నువ్వు నిలబడు అని అంటారు. తండ్రి పిల్లలను పెంచి యోగ్యులుగా తయారు చేస్తారు. అంటే పిల్లల సేవకుడు కదా. ఈ తండ్రి పిల్లలకు సేవ చేసి జతలో తీసుకువెళ్తారు. ఆ తండ్రి తన బిడ్డ పెద్దవాడే తన వ్యాపారంలో లగ్నమై నేను ముసలివాడినైనప్పుడు సేవ చేస్తానని భావిస్తారు. ఈ తండ్రి అయితే ఎటువంటి సేవను అడగరు. నిష్కామ ఎంతవరకు జీవించి ఉంటామో అంతవరకు తమను సంభాలన చేయడం పిల్లల కర్తవ్యమని లౌకిక తండ్రి భావిస్తారు. ఇటువంటి కోరికలు ఉంటాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను నిష్కామ సేవ చేస్తాను, నేను రాజ్యపాలన చేయను. నేనెంత నిష్కాముడను, ఇతరులు ఏం చేసినా దానికి ఫలం తప్పకుండా లభిస్తుంది. వీరు అందరికీ తండ్రి నేను పిల్లలైన మీకు స్వర్గరాజ్య పదవిని ఇస్తానని అంటూ ఉన్నారు. మీరు చాలా ఉన్నతమైన పదవిని ప్రాప్తి చేసుకుంటారు. నేను కేవలం బ్రహ్మాండానికి మాత్రమే అధికారిని. నా వలె మీరు కూడా యజమానులే, కానీ మీరు రాజ్యాన్ని తీసుకుంటారు, తర్వాత పోగొట్టుకుంటారు. బాబా తీసుకోరు, పోగొట్టుకోరు. ఈ డ్రామాలో బాబా పాత్ర ఇలాగే ఉంది. పిల్లలు మీరు సుఖ వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తారు. మిగిలిన వాళ్ళంతా కేవలం శాంతి వేడుకుంటారు. ఆ గురువుల సుఖం కాకిరెట్టతో సమానమని అంటారు. కేవలం శాంతిని మాత్రమే వేడుకుంటారు. వారు ఈ జ్ఞానాన్ని తెలుసుకోరు. వారికి సుఖం గురించే తెలియదు. శాంతి సుఖముల వారసత్వం ఇచ్చేవాడను తండ్రి ఒక్కరే. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. సత్య త్రేతాయుగాలలో గురువులు ఉండరు. రావణుడు అసలే ఉండడు. అది ఈశ్వరీయ రాజ్యము. ఇది తయారైన డ్రామా. ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ కూర్చోవు. కాబట్టి పిల్లలు బాగా ధారణ చేసి శ్రేష్ఠ పదవిని పొందాలి. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. కొత్త ప్రపంచ రాజధాని స్థాపన అవుతున్నదని మీకు తెలుసు. కాబట్టి మీరు సంగమయుగంలో ఉన్నారు. మిగిలిన వారంతా కలియుగంలో ఉన్నారు. కల్పము ఆయువుని లక్షల సంవత్సరాలని అనేస్తారు. గాఢ అంధకారంలో ఉన్నారు కదా. కుంభకర్ణుని నిద్రలో మునిగి ఉన్నారని పాడతారు. పాండవులకే విజయం దక్కిందని మహిమ చేయబడుతుంది. మీరు బ్రాహ్మణులే యజ్ఞాన్ని రచిస్తారు. చాలా పెద్ద బేహద్దు ఈశ్వరీయ రుద్ర యజ్ఞము. హద్దులోని యజ్ఞాలు అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. ఈ రుద్ర యజ్ఞము ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. సత్య త్రేతాయుగాలలో ఎటువంటి ఆపదలు మొదలైనవి సంభవించవు. కనుక యజ్ఞ యాగాదులు మొదలైనవి చెయ్యరు. అవన్నీ హద్దులోని యజ్ఞాలు.
ఇది బేహద్దు యజ్ఞము, అనంతమైన తండ్రి ద్వారా రచింపబడిన యజ్ఞము. ఇందులో అనంతమైన ఆహుతి అవుతుంది. తర్వాత అర్ధకల్పం వరకు ఏ యజ్ఞాలు జరగవు. అక్కడ రావణరాధ్యమే ఉండదు. రావణరాధ్యం ప్రారంభం అవ్వగానే ఇవన్నీ మళ్ళీ ప్రారంభమవుతాయి. అనంతమైన యజ్ఞము ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: ఈ వినాశనం కూడా శుభకార్యం కొరకే జరుగుతుంది కాబట్టి భయపడరాదు. కళ్యాణకారి తండ్రి సదా కళ్యాణకారి కర్తవ్యాన్నే చేయిస్తారు. ఈ స్మృతి ద్వారా సదా సంతోషంగా ఉండాలి. సదా ఇదే చింత ఉండాలి. సతో ప్రధాన సత్యమైన బంగారంగా అయ్యి శ్రేష్ఠ పదవిని పొందాలి. లభించిన ఆత్మీక జ్ఞానాన్ని నెమరు వేయాలి. వరదానము: స్వయాన్ని బాధ్యునిగా భావించి ప్రతి కర్మ యథార్థ విధితో చేసే సంపూర్ణ సిద్ధి స్వరూప భవ. ఈ సమయంలో సంగమయుగ శ్రేష్ఠ ఆత్మలైన మీ ప్రతి శ్రేష్ఠ కర్మ మొత్తం కల్పానికంతా విధానంగా తయారవుతుంది. కాబట్టి స్వయాన్ని విధానం యొక్క రచయితగా భావించి ప్రతి కర్మ చేయండి. ఇలా చేస్తే నిర్లక్ష్యము స్వతహాగా సమాప్తమైపోతుంది. సంగమయుగంలో నేను విధానం యొక్క రచయితను, బాధ్యత కల ఆత్మను. ఈ నిశ్చయంతో ప్రతి కర్మ చేస్తే యథార్థ విధిగా చేయబడిన కర్మకు సంపూర్ణ సిద్ధి తప్పకుండా ప్రాప్తిస్తుంది. స్లోగన్: సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉంటే మాయ కాగితపు పులిగా అయిపోతుంది. అవ్యక్త సూచన: సదా జీవన్ముక్తులుగా ఉండేందుకు సహజ సాధనం నేను మరియు నా బాబా. ఎందుకంటే నాది అనేది బంధనమే అవుతుంది. నా బాబా అని అన్నారంటే బంధనం సమాప్తమైపోతుంది. ఒక్క నాదీలో నాది అవన్నీ సమాప్తమైనప్పుడే బంధనముక్తులుగా అవుతారు. కాబట్టి బ్రాహ్మణుల ఆత్మలైన నేను జీవన్ముక్తి ఆత్మను అని గుర్తుపెట్టుకోండి. అచ్చా, ఓం శాంతి. జీవనప్రదాత జ్ఞానం ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా. జీవనప్రదాత జ్ఞానం ప్రదీపా ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా. నా ప్రాణానికన్నా ప్రాణం నీవే, నా ప్రాణా
విశ్వాసమిచ్చే భరోసా నాలోని స్వప్నం సాకారముగా తుది శ్వాస వరకు ప్రేమింతు నిన్నే ఇదే భాగ్యమంటూ సుఖించేను నీతో ఒకే కోరికయ్యా కోరింది మనసే ప్రపంచం ఎలా ప్రభు నీవే చాలు నా ప్రాణానికన్నా ప్రాణము నీవే ఇలా నన్ను నేనే సమర్పింతుకుందు జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత నీకై సమర్పింతునయ్యా జీవన ప్రదాత జ్ఞాన ప్రదీప ఈ బ్రతుకంత నీకై